అంటే మాకంటే ఇంకా ఎక్కువ హంబుల్ ఉంటాను. మేమే ఆయన మీద ఇంకా పంచలేస్తుంటాం. అసలు అసలు ఆయన ఇట్ వాజ్ లవ్లీ వర్కింగ్ విత్ యూ. నీ వల్లనే నేను అసలు షూట్ అంతా చాలా ఎంజాయ్ చేసిన. మా మా ముగ్గురు కాంబినేషన్ సీన్స్ అయితే మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ శ్రియతోని నేను ఎక్కువ సీన్స్ చేసిన మొత్తం శ్రియతోనే ఉంటుంది. అండ్ అసలు నేను ఒక యాక్టర్కి ఇంత డెడికేషన్గా నేను ఎప్పుడు చూడలేదు. అండ్ నేను పనిచేసిన యాక్టర్స్లో షీఈ్ వన్ ఆఫ్ ద మోస్ట్ డెడికేటెడ్ యాక్ట్రెస్. ఎవ్రీడే వర్క్షాప్ ఉందా వచ్చేస్తుంది, ప్రమోషన్ ఉందా వచ్చేస్తుంది. అసలు నో అనే చెప్పే ప్రసక్తే లేదు, ప్రతి దానికి వచ్చేస్తుంది. ఐ హ్యాడ్ అ బ్లాస్ట్ వర్కింగ్ విత్ యూ శ్రియ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అన్ అమేజింగ్ కో స్టార్. అండ్ శ్రావణి కూడా యూఎస్ నుండి వచ్చి ఎట్లా స్క్రిప్ట్ చూస్ చేసుకుందని చెప్తున్నా కదా, యూఎస్ నుండి వచ్చి అసలు తను కష్టపడి ఫ్యామిలీకి దూరంగా వచ్చి ఇక్కడ వచ్చి యాక్టింగ్ పర్స్యూ చేస్తుంది. అండ్ షీ కిల్డ్ ఇట్. అసలు ఈమె పర్ఫార్మెన్స్ మీరు మామూలుగా ఎంజాయ్ అయ్యారు. సినిమాలో ఎంత స్వీట్ పర్సనో దయ్యం అయిన తర్వాత అంత వైలెంట్ పర్సన్ ఈమె. అండ్ శాలిని మా అందరి ఫేవరెట్. శాలిని ఫేవరెట్. అండ్ శాలిని కామెడీ సీన్స్ అయితే మీరు మామూలుగా ఎంజాయ్ అయ్యారు. అండ్ ఐ ఫీల్ లైక్ ఐ ఫౌండ్ అ ఫ్యామిలీ. ఈ శుభం టీం అంతా నాకు ఫ్యామిలీ లాగా మేము రోజు కలిసి హ్యాంగ్ అవుట్ అవుతున్నాం. ఈ ఫిలిం నాకు మంచి ఫ్రెండ్స్ ఇచ్చింది. అండ్ నేను ఎప్పుడు అంటుంటా సక్సెస్లో 3 Sలు ఉంటాయని. అది మా ముగ్గురు హీరోయిన్లు శ్రియ, శాలిని అండ్ శ్రావణి. అండ్ అంతకన్నా పెద్ద ఎస్ మీకు తెలుసు ఎవరో. అండ్ ద 4th రీజన్ ఈజ్ ద మ్యూజిక్. అసలు క్లింటన్ గారు ఇచ్చిన సాంగ్స్ చాలా పెప్పి, అసలు కొత్త మోడర్న్ టచ్ ఇచ్చిర్రు ఈ సినిమాకి. ఇది ఎంత ట్రెడిషనల్ ఫిలిం అయినా కూడా దీనికి ఒక రాక్ అది ఇచ్చిర్రు ఆ టచ్. అండ్ లాస్ట్లో ఎంటర్ అయిన మా వివేక్ సాగర్ ఇచ్చిండు మ్యూజిక్. అసలు మీరు థియేటర్స్లో మామూలుగా ఎంజాయ్ అయ్యారు. లాస్ట్ సెకండ్ హాఫ్ అయితే మీరు అసలు థియేటర్స్లో షేకే. అదైతే డెఫినెట్లీ నమ్ముతున్నా. అండ్ ద 5th రీజన్ మీ అందరికీ తెలుసు అనుకుంటున్నా. ద 5th రీజన్ ఈజ్ సమంత మ్యామ్. ఐ లవ్ యూ మ్యామ్. అసలు ఐ బీన్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూ. మీకు తెలియదు అనుకుంటా, నేను యాక్చువల్లీ ఓబేబీకి ఐ ఆడిషన్ అనమాట. ఐ ఆడిషన్ టు ప్లే వన్ ఆఫ్ ద బ్యాండ్ క్యారెక్టర్స్. బట్ అప్పుడు రాలేదు. బట్ కట్ చేస్తే 5 years తర్వాత నేను మ్యామ్ సినిమాలో ఒక హీరోలా చేస్తున్నా. ఈ టైటిల్ సమంత గారి ఫస్ట్ ప్రొడక్షన్ హీరో అన్న టైటిల్ ఐ విల్ హోల్డ్ ఆన్ టు మై హార్ట్ ఫర్ ఎవర్. ఇలాంటి ఆపర్చునిటీ రావడం చాలా రేర్. అండ్ మ్యామ్ మీరు ఎన్ని సినిమాలు చేసినా మీ ఫస్ట్ హీరో మాత్రం నేనే. నో వన్ కెన్ టేక్ అవే దట్ ఫ్రమ్ మీ. అండ్ సమంత గారు ఏది చూస్ చేసుకున్నా అందులో క్వాలిటీ ఉంటుంది, ఒక హానెస్టీ ఉంటుంది. అండ్ అదొక మేజర్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది, దట్ ఈస్ ఫర్ షూర్. తను చేసిన రోల్స్ కానీ తను చేసిన సినిమాలు అన్నీ చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. అండ్ థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ చూసింగ్ శుభం లాంటి సినిమా ఎవరితోనైనా తీయొచ్చు, బట్ కొత్త వాళ్ళని ఎంచుకొని మా అందరికీ ఒక స్టేజ్ ఇచ్చి ఇంత పెద్ద ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు వీఆర్ ఎటర్నల్లీ గ్రేట్ఫుల్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ I want to thank Himang, our other producer. Himang, I found a brother. Thank you so much for constant support. I want to thank all the ADs. Andar ADs ki thank you. అక్కడ ఇంకా వాళ్ళు మిక్సింగ్లో డిఐలో చాలా బిజీ ఉన్నారు, వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఇక్కడ రాలేకపోయారు, బట్ మీ అందరి వల్లనే మేము ఇక్కడ నించున్నాం. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ మై ఫాలోవర్స్. నేను ఫస్ట్ నుంచి ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ అప్పటి నుంచి, యూట్యూబ్ వీడియోస్ అప్పటి నుంచి మీ సపోర్ట్ అయితే ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంది. మీరే థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ లేకపోతే ఇక్కడ రాకపోతుండే నేను. అండ్ ఐ వాంట్ టు మర్చిపోయినా, సారీ. బట్ ఐ వాంట్ టు thank everyone who were a part of this film. And my mom and dad who are not here, but వాళ్ళు వచ్చుంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుండే ఈవెంట్. మమ్మీ అండ్ డాడీ, ఫైనలీ వీ మేడ్ ఇట్. చాలా ఇయర్స్ తర్వాత ఫస్ట్ సినిమా ఈస్ కమింగ్ అవుట్. అండ్ ఐ హోప్ యు ఆర్ ప్రౌడ్. అండ్
ఐ నేనేం చేసినా మీకోసమే. అండ్ మై సిస్టర్ ఇస్ ద యూఎస్, తను నా సినిమా రిలీజ్ అప్పుడు లేకుండా వెళ్ళిపోయింది. చిన్ని ఐ లవ్ యూ. అండ్ అందరికీ ఇక్కడ వచ్చిన